రాజకీయాలంటే ప్రస్తుతం పదవి, హోదాగా మారిపోయాయి. నేటితరం రాజకీయ నాయకుల్లో కొంతమంది పదవి కోసం పనిచేస్తున్నారే తప్ప ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడడం లేదన్నది సుస్పష్టం. ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ఎన్నికల ముందు మైకుల్లో చెప్పే లీడర్లు ఆ తర్వాత నియోజకవర్గం ముఖం కూడా చూడరంటే అతిశయోక్తి కాదేమో. కానీ నెల్లూరు జిల్లాకు చెందిన ఓ నేత ప్రజా శ్రేయస్సే పరమావధిగా భావిస్తుంటారు. నిత్యం ప్రజల శ్రేయస్సు కాంక్షించే ఆ నేత ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటాలు చేస్తుంటారు. ఆయనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకు పెట్టింది పేరు. ఇక్కడ ఒకప్పుడు పెద్దారెడ్లు చేసే పాలిటిక్స్ గురించే అంతా చర్చించుకునేవారు. అలాంటి నెల్లూరులో ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్ రెడ్డి రాజకీయం అందుకు భిన్నంగా ఉంటుందంటారు. 1966లో నెల్లూరులో జన్మించిన శ్రీధర్ రెడ్డి అక్కడే బీకాం పూర్తి చేశారు. అనంతరం ప్రజలకు సేవ చేయాలనే ఆసక్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014-19 ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గం నుంచి 2 సార్లు పోటీ చేసి సమీప ప్రత్యర్థులు బీజేపీ, టీడీపీ నేతలపై 20,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలా 2 పర్యాయాలు రూరల్ నియోజకవర్గంపై ఆయన పట్టు సాధించారు. తొలి నుంచి రాజకీయ నాయకుడిగా కంటే ప్రజానాయకుడిగానే శ్రీధర్ రెడ్డికి పేరుంది. అనేక సందర్భాల్లో ప్రజల కోసం పోరాటాలు చేశారు. ఒకానొక సమయంలో నెల్లూరులోని ఉమ్మారెడ్డి గుంట డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయన మురుగునీటిలోకి దిగి నిరసన తెలిపారు. సమస్య పరిష్కరించే వరకు కదలనంటూ మురుగు కాలువలో భీష్మించుకుని కూర్చున్నారు. ఈ ఒక్క సంఘటనే చెబుతుంది ఆయనకు ప్రజల పట్ల ఉన్న నిబద్ధత ఏంటో. అలాగే నెల్లూరులో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, గణేష్ ఘాట్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం లేదని అధికారుల తీరును ఎండగట్టారు. టీడీపీ హయాంలోనే 17,55,00,000 రూపాయల నిధులు మంజూరైనా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పైగా అధికార పార్టీలో ఉంటూ అప్పట్లో అధికారులు, అధికార పార్టీ నేతలకు ఆయన ఇచ్చిన వార్నింగ్ చర్చనీయాంశమైంది. అధికార మదంతో ప్రవర్తించినా, అధికార మదం తలకెక్కినా ప్రజలు వాతపెడతారని సొంత పార్టీ నేతలకు చొరకలు అంటించారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్నది కోటంరెడ్డి సిద్ధాంతం. అలా కాదని పెత్తనం చేస్తే పరిస్థితి మరో విధంగా ఉంటుందని ఆయనకు బాగా తెలుసు. పార్టీలకు అతీతంగా చూస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంచి మనసున్న వ్యక్తిని నియోజకవర్గ ప్రజలు చెబుతుంటారు. అధికార పార్టీలో ఉండి కూడా ప్రజలకు సేవ చేయలేకపోతున్నాననే బాధతో ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. సొంత ఎమ్మెల్యేనైనా తనపైనే ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఆ సమయంలోనే ఆయనకు 2+2 గన్మెన్లు కేటాయించగా అందులో ప్రభుత్వం 2 తొలగించింది. దీంతో మరో 2 కూడా ఆయన ప్రభుత్వానికి సరెండర్ చేసి తాను ప్రజాసేవకుడనని, తాను భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వాస్తవానికి గన్మెన్లు లేకుండా రాజకీయ నాయకులు బయటకు రాలేరు. అలాంటిది కోటంరెడ్డి చేసిన పనికి రాజకీయ నాయకులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. అధికార వైసీపీని వీడిన కోటంరెడ్డి నిత్యం ప్రజల మధ్యే ఉన్నారు. ఒక్కడే ఒంటరిగా అనే కార్యక్రమం పేరిట ఆయన ప్రతిరోజు ప్రజలను కలుస్తూ వారి సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. మరోసారి రూరల్ నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డినే గెలిపించుకుంటామని, ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా భారీ మెజారిటీతో అసెంబ్లీకి పంపిస్తామని అక్కడి ప్రజలు ధీమాగా చెబుతున్నారు.